ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఎదుగుతున్న తీరు గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2023లో తెలంగాణలో పోటీ చేసిన ప్లేసెస్లో డిపాజిట్లు కూడా రాలేదని, కనీసం పోటీ కూడా చేయని వాళ్ళు విమర్శించారు. కట్ చేస్తే ఏపీలో 2024 100% స్ట్రైక్ రేట్తో విన్ అయ్యారు. అసెంబ్లీలో అడుగు కూడా పెట్టనివ్వం అన్నవారు కట్ చేస్తే పార్లమెంట్ నుంచి మోడీతోటే ఎలివేషన్స్. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎవరు ఊహించని విధంగా పాలన కొనసాగిస్తున్నారు. ఎప్పుడు గెలిచిన తర్వాత టీడీపీ పార్ట్నర్స్ మీద టీడీపీ వాళ్ళు స్వరం మార్చేవారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఫుల్ మెజారిటీలో ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా. ఢిల్లీలో ఆయన చెప్పిందే ఇమీడియట్గా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమడిగినా ఏపీ కోసమని మర్చిపోకండి. మొన్నటికి మొన్న సనాతన ధర్మం కోసం ఆయన నిలబడిన తీరు యావత్ భారతదేశం మొత్తం ఆయన వెనకాల నిలబడింది. ఆయన వైపు చూసింది మీడియా మొత్తం. దాని రిజల్ట్నే ఈరోజు మహారాష్ట్రలో కూడా మనం చూస్తున్నాం. 100% స్ట్రైక్ రేట్. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రచారం చేసిన ప్రతి సీటు గెలిచారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి 7 ప్రాజెక్టులు కన్ఫర్మ్ చేసుకొచ్చారు ఆంధ్రాకి. ఢిల్లీ లెవెల్లో ఈ రేంజ్ పాలిటిక్స్ చేసేది ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. ఎవరికి సాధ్యపడని రాజకీయం, హుందా రాజకీయం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమని నిరూపిస్తున్నారు. ఇక ముందు ఇంకెంత చేస్తారో, ఇంకెంత రాజకీయ ప్రక్షాళన చేస్తారనేది చూడాలి. జై హింద్.